గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పెంపు పైన ప్రతిపక్షాల నుంచి తీవ్రమైనటువంటి విమర్శలు రావడం అనేది జరుగుతుంది. ప్రజల నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించడం అనేది జరిగింది. ఆసరా పెన్షన్ల పెంపు పైన కసరత్తును మొదలుపెట్టినట్టు మనకు వార్తలు రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ వీడియో ద్వారా ఆసరా పెన్షన్లను ఎప్పటి నుంచి పెంచడం అనేది జరుగుతుంది, ఒకవేళ ప్రభుత్వం పెంచితే ఎంత మొత్తంలో ఈ పెన్షన్లను పెంచడం అనేది జరుగుతుంది అన్న పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ అప్డేట్ వివరాలను అంతర్నేత్ర ఛానల్ ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే ఇప్పటి వరకు అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ విషయాలను తెలుసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఆసరా పెన్షన్లను పెంచుతాము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది జరిగింది. ఇక్కడ వృద్ధుల, వితంతువుల, ఇక్కడ ఒంటరి మహిళల, గీత కార్మికుల, చేనేత కార్మికుల, ఈ విధంగా 10 రకాల పెన్షన్దారులకు ఇచ్చేటువంటి 2,000 రూపాయల పెన్షన్ను ఏకంగా 4,000 రూపాయలకు పెంచుతాము అని చెప్పేసి ఖమ్మంలో సాక్షాత్తు రాహుల్ గాంధీ గారి ద్వారా ప్రకటన చేయించడం అనేది జరిగింది. అదేవిధంగా వికలాంగులకు ఇచ్చే 4,016 రూపాయల పెన్షన్ను కూడా 6,000 రూపాయలకు పెంచుతాము అని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొనడం అనేది జరిగింది. ఈ విధంగా ఆసరా పెన్షన్లను పెంచుతాము అని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయినా కానీ ఈ ఆసరా పెన్షన్ల పెంపు పైన ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు అని చెప్పేసి ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని విస్మరించింది, ప్రజలను మోసం చేసింది అని చెప్పేసి తీవ్రమైనటువంటి విమర్శలను చేయడం అనేది జరుగుతుంది. ఆసరా పెన్షన్లను పెంచక తప్పదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావడం అనేది జరిగింది. 2026-27 సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్లో ఈ ఆసరా పెన్షన్ల పెంపు ప్రతిపాదనను చేయనున్నట్టు, ఆసరా పెన్షన్లు పెంచితే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మొత్తం పెంచవచ్చు అన్నది ఈ బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయించడం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వ ఉన్నతాధికారుల ద్వారా మనకు తెలియడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఆఫ్ ద రికార్డ్లో ఉన్నతాధికారులు తెలియజేస్తున్నది ఏంటి అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా వృద్ధుల, వితంతువుల, ఒంటరి మహిళల, గీత కార్మికుల, చేనేత కార్మికుల, ఈ విధంగా 10 రకాల పెన్షన్దారులకు ఇచ్చేటువంటి 2,000 రూపాయల పెన్షన్ను ఏక మొత్తంలో 4,000 రూపాయలకు పెంచడము సాధ్యం కాదు అని చెప్పేసి వారు పేర్కొనడం అనేది జరుగుతుంది. వికలాంగులకు ఇచ్చే 4,000 రూపాయల పెన్షన్ను ఏకకాలంలో 6,000 రూపాయలకు పెంచడం సాధ్యం కాదు అని చెప్పేసి వారు పేర్కోవడం అనేది జరుగుతుంది. అయితే ఎంత మొత్తాన్ని పెంచే అవకాశం ఉంది అని చెప్పేసి నేను వారిని అడగడం అనేది జరిగింది. ఇక్కడ వృద్ధులు, వితంతువులు తీసుకుంటున్నటువంటి 2,000 రూపాయలను ఈ 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో 1,000 రూపాయలను పెంచి 3,000కు పెంచి ఇవ్వాలని, అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్ను ఈ 2026-27 బడ్జెట్లో మరొక 1,000 రూపాయలు పెంచి వాళ్లకు 5,000 రూపాయలు చేయాలి అని చెప్పేసి నిర్ణయించినట్టు, వచ్చే బడ్జెట్లో 2027-28 బడ్జెట్లో వృద్ధుల, వితంతువులకు మరొక 1,000 రూపాయలను, దివ్యాంగులకు మరొక 1,000 రూపాయలను పెంచి టోటల్గా ఇక్కడ వృద్ధుల, వితంతువుల పెన్షన్ను కాంగ్రెస్ పార్టీ ఈ టర్ము అయిపోయేసరికి 2029 నాటికి ఇక్కడ వృద్ధులకు, వితంతువులకు హామీ ఇచ్చినట్టుగా వారి పెన్షన్ను 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచి ఇవ్వాలని, ఇక్కడ దివ్యాంగుల పెన్షన్ను 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు పెంచాలని భావిస్తున్నట్టుగా ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తుంది. ఈ నెల 16వ తేదీ నుంచి ఆర్థిక శాఖ మంత్రి బట్టి గారు ఈ 2026-27
బడ్జెట్ రూపకల్పనకు అన్ని శాఖల నుంచి బడ్జెట్కు సంబంధించినటువంటి ప్రతిపాదనల మీద సమీక్ష జరిపి ఇక్కడ ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులను చేయనున్నట్టుగా మనకు ఉన్నతాధికారుల ద్వారా ఆఫ్ ద రికార్డులో తెలియడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ ప్రభుత్వం నుంచి వచ్చినా కానీ ఆ వివరాలను ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం వెంటనే మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.